హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ గెస్ట్ విత్ జిఆర్ టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ముందున్న గెస్ట్ బీఆర్ఎస్ మహిళా లీడర్ అయిన పావని గారు. హాయ్ మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. మీరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ చాలా వీడియోస్ పెడుతుంటారు. ఎందుకని బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారు? మీకు బీఆర్ఎస్ కి మధ్య సంబంధం ఏంటి? తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణను అవమానపరుస్తూ అవహేళన చేస్తూ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడి తెలంగాణ దేవడమో కేసీఆర్ జావడమో అనే నినాదంగా ముందుకు పోయి తెలంగాణ సాధించింది కాబట్టి తెచ్చిన తెలంగాణను కూడా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పరిపాలనలో సుభిక్షంగా ఉంది కాబట్టి నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరి ఇంటి పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ. అయితే అదే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు రూలింగ్ చేసి ఇప్పుడు ఓడిపోయింది అంటే తెలంగాణ ప్రజలు అప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు సపోర్ట్ చేయలేదు కదా. కారణాలు ఏంటి? కారణాలు అనేకం. కానీ ఏంటంటే కొన్ని జూమంతరం మాటలు ఉంటాయి చూడండి. ఏదో వచ్చి ఒక మంత్రగాడు వచ్చి తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఒక నికార్సైన నాయకుడి మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. అవి నిందలు కాదు, నిజాలు అని మేము చెప్పుకోలేకపోయినాము. అవే నిజాలని జనాలు నమ్మి వీళ్ళకు ఓట్లేసిండ్రు. కానీ ఓట్లేసినాక ఈ స్వతంత్ర భారతదేశంలో 8 నెలలలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకురా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నాము అనేసి ప్రతి తెలంగాణ పౌరుడు తలలు పట్టుకుంటున్నారు. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది బురద జల్లారు, అందుకనే పార్టీ కానీ ఇక్కడ పార్టీ ఓడిపోవడానికి చూడడం ప్రజలు ముఖ్యంగా ఇట్లా అభివృద్ధి గానీ ఉండాలి లేదా సంక్షేమం గానీ ఉంటది, ఇవే చూసే ఓట్లు వేస్తారు. మరి అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదని బీఆర్ఎస్ ఓడిపోయిందని కూడా అనుకోవచ్చా? సంక్షేమం ఎక్కడ ఆగిపోయింది? పుట్టిన బిడ్డ నుంచి కాటికి కాలు జాపిన ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలు అందినాయి. అభివృద్ధి ఎక్కడ జరగలేదు? వ్యవసాయంలో జరగలేదా? ఐటీలో జరగలేదా? దేశంలోనే తెలంగాణ పుట్టిన తర్వాత తెలంగాణ వచ్చిన చంటి బిడ్డ లాంటి తెలంగాణను 10 ఏళ్లలోనే ఒక దేశానికి అగ్రగామిగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తెచ్చింది కేసీఆర్ గారు. ఏ విధంగా అంటే రైతులకు కావాల్సింది కరెంటు, నీళ్లు, ఎరువులు, సకాలంలో వాళ్లకు పంట పెట్టుబడి సాయం. రైతు బంధుతోటి బంధువైండు, కరెంట్ ఇచ్చి ఆపద్ బాంధవుడైండు, నీళ్ళిచ్చి రైతుల కష్టాలను తీర్చి కన్నీళ్లను దూర్చి పసిడి పంటలు వండే విధంగా తెలంగాణను చేసిండు. కానీ ఏమైందంటే జనాలు ఇంకా ఏదన్నా మంచిగా చేస్తాడేమో, ఇంకా మార్పు అంటున్నారు కదా. కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తాడేమో, ఏదన్నా మార్పు తెచ్చి చూపిస్తాడేమో అనుకున్నారు. అది నమ్మి ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలు ఈ విధ్వంసాలను, ఈ అరాచకాలను, ఈ అన్యాయాలను చూసి ఇప్పుడు ఎందుకురా మేము రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తున్నాము, ఎందుకురా మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాము అనేసి డైలమాల పడ్డారు జనాలందరూ. ఓకే, అసలు మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎందుకని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? ఏం నచ్చలేదు? అప్పుడున్న ప్రభుత్వంలో సకాలంలో నీళ్ళు వచ్చినాయి రైతులకు. నేను ఒక రైతు కుటుంబానికి చెందిన దాన్ని. తర్వాత రాజకీయ నాయకుడు మా నాన్న, బీఆర్ఎస్ పార్టీయే. సకాలంలో నీళ్ళు వచ్చినాయి, ఎరువులు వచ్చినాయి, పంట పెట్టుబడి సాయంతో కరెంట్ వచ్చింది, అన్ని వచ్చినాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీలో సుభిక్షంగా ఉన్నారు జనాలందరూ. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది? రైతు బంధు బంద్ అయింది, రైతు బీమా బంద్ అయింది, వ్యవసాయం దండగా అయింది. పండగ అన్న వ్యవసాయాన్ని దండగా చేసిండు. తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, అంధకారంలోకి పోతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణ వస్తే అంధకారం కాదు వెలుగులు తీసుకొస్తా అని కేసీఆర్ చూపించిండు. కానీ మళ్ళా అదే అంధకారాన్ని తీసుకొస్తున్నాడు. కరెంటు పోతుందా? కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడన్నా కరెంటు పోయిందా? మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, పోలేదు. అందుకని మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. కరెంటు గురించేనా లేదంటే ప్రభుత్వం అందించే సంక్షేమాలు అసలు అందటం లేదని టార్గెట్ చేస్తున్నారా, లేదా వాళ్ళు చేసే రూలింగ్ బాగాలేదని టార్గెట్ చేస్తున్నారా? ఏం నచ్చలేదు ముఖ్యంగా మీకు ఇప్పుడున్న గవర్నమెంట్ లో? ఇప్పుడు అధికారంలోకి వచ్చిందబ్బా, అలవి కాని హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిర్రు జనాలకు. దళిత బంధును 12 లక్షలు చేస్తా అన్నాడు. ఉన్న 10 లక్షల దళిత బంధును ఊడబికిండు. రైతు బంధును 15,000 చేస్తా అన్నాడు. రైతు భరోసా చేస్తా అన్నాడు.
అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కూడా రైతు బంధు వేయలేదు ఇప్పటి వరకు. ఒక పంటకేసిండు, ఇప్పుడు జూన్లో పడాల్సిన రైతు బంధు పైసలు ఏ రైతుకు వల్లేదు. రైతు బీమా ఏ ఇంట్లో అయితే రైతు పాము కాట్లకో ఏదన్నా అపాయం వచ్చి చనిపోయిండు అనుకో, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు. కానీ ఎవరికి రైతు బీమా వస్తుంది, ఎవరికి కళ్యాణ లక్ష్మిల తులం బంగారం వస్తుంది, ఎవరికి ఏం చేస్తున్నారు? 2500 మహిళలకు ఇస్తా అన్నాడు, 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, మహిళలందరికీ స్కూటీలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినా ఇచ్చిన హామీలన్నీ? అందుకోసమే ప్రశ్నిస్తున్నాను. ఓకే మ్యామ్, మీరు కేసీఆర్ గారిని ఏమో బాపు అంటారు, రేవంత్ రెడ్డి గారిని గుంపు మేస్త్రి అంటున్నారు. అలా అనాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని గుంపు మేస్త్రి అలా మాట్లాడడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు కేసీఆర్ గారిని బాపు అంటానా అనంటే, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ దేశానికి బాపూజీ ఎట్లయిందో, తెలంగాణకు స్వతంత్రం తీసుకొచ్చిన కేసీఆర్ కూడా తెలంగాణకు బాపూజీ లాంటి వాడే. అదే విధంగా గుంపు మేస్త్రి అని ఎందుకంటున్నా అంటే, తెచ్చిన తెలంగాణను ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చి అలవి కాని హామీలు ఇచ్చి హామీలన్నీ ఒడ్డున పెట్టేసి ప్రజలకు ఏవి ఇయ్యకుండా మారుస్తూ నేను సీఎంను కాదు గుంపు మేస్త్రిని లప్పము సున్నము అని ఆయననే చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఆయన సీఎం లెక్క పరిపాలిస్తలేడు కాబట్టి, గుంపు మేస్త్రి లెక్క చేస్తున్నాడు కాబట్టి, ఇక గుంపు మేస్త్రీలు నయ్యం ఈయనకంటే. చెప్పాలంటే గుంపు మేస్త్రీలు నయ్యం ఈయనకంటే. పనిలో కానీ ప్రవర్తనలో కానీ మాట కరెక్ట్ ఉండదు, ఒక సీఎం మాట్లాడే భాష కరెక్ట్ ఉండదు. అమెరికాకు పోతాడు, న్యూట్రాన్ ప్రోటాన్ ఏదో సంథింగ్ చెప్తాడు, ఇక్కడ జనాల దగ్గరికి వస్తాడు, తొండలు జొర్ర కొడతా, పేగులు మెడలు వేసుకుంటా, ఇంకేమో చేస్తా అంటాడు. ఒక ముఖ్యమంత్రి భాష ఇదేనా? అందుకే మేము గుంపు మేస్త్రి అంటాం. అంటే అప్పట్లో కేసీఆర్ కూడా ఇలాంటి భాష అప్పుడప్పుడు మాట్లాడారు కదా, అప్పుడు అనిపించలేదా మీకు? కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ కోసం మాట్లాడిండు, తెలంగాణను దేవడానికి మాట్లాడిండు, నయం పెట్టిండు, భయం పెట్టిండు, అన్ని చేసిండు, తెలంగాణను తెచ్చిండు, నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండు. ఈయనకి ఇచ్చిన తర్వాత అధికారం ఏ జనాలు సంబరంగా ఉన్నారు? నిరుద్యోగులు సంబరంగా ఉన్నారా? మహిళలు సంబరంగా ఉన్నారా? రైతన్నలు సంబరంగా ఉన్నారా? అసలు ఎవరి ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తున్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? మ్యామ్, ఇప్పుడు మీ మాటల్లోనే అన్నారు కదా నిరుద్యోగుల గురించి. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులు ఇలాగే ధర్నాలు చేశారు, జాబ్ క్యాలెండర్ వదలండి, జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి. అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? అసలు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇట్లా అప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, నిరుద్యోగుల పరిస్థితి క్వశ్చన్ మార్క్ లాగా అయిపోతుంది. దీని మీద మీ స్పందన ఏంటి? ఒక్క నిమిషం, మీకు మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో మీకు చూపిస్తాను. నేను 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము. ప్రధానంగా ఓటు బ్యాంకు చీల్చి కాంగ్రెస్ మేము చేసింది చెప్పుకోలేకపోయినాం. మేము చేసిన తప్పేందంటే మేము చేసింది చెప్పుకోలేకపోయినాము. ఇగో హామీ ఇచ్చింది 1,00,000, ఇప్పటి వరకు భర్తీ చేసింది 60,000. తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో 47,000 ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 35,000 ఉద్యోగాలు ఇచ్చినాం. డిపార్ట్మెంట్ ఆఫ్ సెలక్షన్ కమిటీలో 22,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇతర ఇన్స్టిట్యూషన్లో 49,000 ఇచ్చినాము. గురుకులాలల్లో 3,000 పైచీలకి ఇచ్చినాము. మెడికల్ అండ్ హెల్త్లో 2,000 పైచీలకి ఇచ్చినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చినాము అని చెప్పుకుంటున్నారే కాంగ్రెస్ ప్రభుత్వపుళ్ళు 30,000 ఉద్యోగాలు. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, ఎగ్జాములు పెట్టి, మెడికల్ టెస్టులు చేసి, కానీ మేము ఖాళీ పత్రాలు ఇచ్చుడే ఆగిపోయింది అంతే. మేము ఇచ్చిన ఉద్యోగాలకు కూడా వీళ్ళే ఇచ్చినామని చెప్పుకొని 30,000 ఉద్యోగాలు మా ఖాతాలనే వేసుకుంటున్నారు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అనుట్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా. మ్యామ్, అసలు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య తేడా ఏంటి? ఎలా చూడొచ్చు? అంటే బీఆర్ఎస్ ని ఎలా చూస్తారు, కాంగ్రెస్ ని ఏ విధంగా మీరు తేడాలు కనిపెట్టగలుగుతారు? బీఆర్ఎస్ అంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం గలమెత్తే పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ. కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ. మా బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ కానీ అనుకోండి, కానీ కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ. ఇక్కడ ఏది చేయాలన్నా కూడా ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ రావాలి. అదే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన లెక్కలు, మనకు వచ్చిన సంపద మనం సృష్టించుకున్నాయి, మనమే ఖర్చులు పెట్టుకున్నాము, మనమే చేసుకున్నాము. కానీ ఏ కేంద్రం నుంచి ఎట్లాంటి సహాయం రాలేదు మనకు.
కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా తెలంగాణకు నయా పైసా కూడా ఇవ్వలేదు. ఎందుకు వాళ్లకు తెలంగాణ అంటే చిన్న చూపు? కానీ తెలంగాణ ప్రజలు ఈ మాయదారి మాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము 0 బడ్జెట్ తెలంగాణకు ఇచ్చింది. అక్కడ ఆంధ్రప్రదేశ్కేమో వరాలు కురిపించింది. తెలంగాణోడు ఏమన్యాయం చేసిండు, ఆంధ్రావాడు ఏం చేసిండు? తెలంగాణకు ఎందుకు 0 వచ్చింది? మా బలం, మా దళం, మా గలం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో లేకపోవడం వల్లనే 0 వచ్చింది. వీళ్ళు 8 మంది 8 ఎంపీలను పంచుకున్నారు. కానీ ఒక్కరు కూడా ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసిండ్రా, పార్లమెంట్లో మాట్లాడినరా? మా తెలంగాణకు ఎందుకు ఇస్తలేరు, ప్రాజెక్టులు ఎందుకు ఇస్తలేరు, జాతీయ హోదా ఎందుకు ఇస్తలేరు, ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఇస్తలేరు అని అడిగినరా? ఏ పార్టీ అన్నా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగలేదు, బీజేపీ పార్టీ వాళ్ళు అడగలేదు. మేము అడిగినాము, మేము అధికారంలో ఉన్నప్పుడు అడిగినాము. అధికారం పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదాలో మా రామన్న గారు, మా హరీష్ అన్న గారు రోజు ట్విట్టర్ వేదికన ప్రశ్నిస్తూనే ఉన్నారు వాళ్ళను. మరి ఎలాంటి స్పందన లేదు. కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఇక్కడ తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు అయినరు కదా, వాళ్ళు కూడా మరి ఏం తీసుకొచ్చింది లేదు, పార్లమెంట్లో మాట్లాడింది కూడా లేదు. అంటే తెలంగాణ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఇతర జాతీయ పార్టీలకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ అసొంటిదన్నమాట. మ్యామ్, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం లేదా? అందుకనే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కి ఓటు పడలేదని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి మిమ్మల్ని అంటే పార్లమెంట్ ఎన్నికలు జాతీయ పార్టీలతోటి జరిగినాయి అంతే. అంటే మమ్మల్ని ట్రాప్ చేసిండ్రు వాళ్ళు. అంటే మేము కొంచెం గమనించలేకపోయినాము. మోడీ వచ్చిండు, కేటీఆర్ను సీఎం చేయాలనేసి కేసీఆర్ చెప్పిండు అనేసి ఒక సభలో చెప్పిండు. అంటే బీజేపీ ఉన్ను బీఆర్ఎస్ ఒకటే అనేసి చెప్పిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి, అంటే బీజేపీకి వేసినట్ట కాంగ్రెస్కి వేస్తే అనేసి మా ముస్లింలందరూ బీజేపీకి వేస్తే బీఆర్ఎస్కి వేస్తే బీజేపీకి వేసినట్టు అనేసి ముస్లింలందరూ మాకు దూరం అయిపోయినారు. మేము ఓడిపోయింది అసెంబ్లీ ఎలక్షన్ల 1.8% ఓట్ల తేడాతోటి మాత్రమే, 100% తేడాతోటి కాదు. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు జనాలు. ఇంకొకటి, మేము 0 రావడానికి కారణము కాంగ్రెస్కును బీజేపీ పార్టీ 2 ఢిల్లీలా కొట్లాడుకుంటే గల్లీలేమో దోస్తాన్ చేసుకొని చెరో 8 పంచుకొని వాళ్ళు మమ్మల్ని అడ్జేసిండ్రు. ఇప్పుడు మీరే అన్నారు కదా, మోడీ వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ని సీఎం చేయాలని కేసీఆర్ చెప్పారు. కానీ ఇంకొక రూమర్ కూడా గట్టిగా వినిపిస్తుంది, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ గెలవడానికి ప్రముఖంగా వెనుక నుండి నడిపించింది కేసీఆర్ గారే. ఇట్లా బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడేటట్టు చేశారని బాగా ఈ రూమర్ కాదు, ఇదైతే బాగా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని రూమర్ గా చూడొచ్చా, నిజంగా చూడొచ్చా? రూమర్ గానే చూడొచ్చు. ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ అయితను ఆయన రేటింగ్స్ పెంచుకోవడానికి, ఒక ఛానల్ అతను ఆయన రేటింగ్స్ పెంచుకోవడానికి ఏదో హెడ్లైన్ వేసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కలవబోతుంది అని చెప్పిండు. ఇది ఇప్పటి నుంచి జరుగుతలేదు, ఎప్పటి నుంచో అంటున్నారు. కానీ దీది మాత్రం చాలా అవాస్తవము. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒక్కటి అయ్యేది ఉంటే కేసీఆర్ గారి బిడ్డను అరెస్ట్ చేయకపోతుండే. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల విలీనం అవుతుంది అనేదే తప్పు, రాంగ్ అంతే. జాతీయ పార్టీ తోటి మాది కూడా జాతీయ పార్టీనే. ఆ పార్టీలతోటి అవి తెలంగాణకు బద్ధ శత్రువులు అంతే. ఆ పార్టీల మా పార్టీ విలీనం కాదు ఎప్పటికీ. అసలు బీఆర్ఎస్ పార్టీయే భూస్థాపితం అయిపోద్ది, ఇంకా బీఆర్ఎస్ తెలంగాణలో ఆ పార్టీ ఊసు కూడా ఉండదు అని అంటున్నారు. కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని స్థాపించేటప్పుడు పని పాట లేక పార్టీని స్థాపిస్తున్నారు. తెలంగాణ బక్కాయన ఏం తీసుకొస్తాడు తెలంగాణ అది అనేసి చాలా మంది మాట్లాడిండ్రు. మరి ఆ బక్కాయననే సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణను తీసుకొచ్చిండు. అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేది ఈ ఢిల్లీ జాతీయ పార్టీల జేజమ్మ తరం కూడా కాదు. సార్, ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది మ్యామ్? ఎందుకంటే బీఆర్ఎస్ లో అతి తక్కువగా మహిళలే కనిపిస్తారు, మిగతా అంతా పురుషులు ఉంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఉందా లేదా, ఉంటే ఎలాంటి ప్రాధాన్యత బీఆర్ఎస్ ఉంటుంది? మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందే కేసీఆర్ గారు.
జెడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారు, జెడ్పీ చైర్మన్లు ఎంతమంది ఉన్నారు, మంత్రివర్గంలో కూడా సీట్లు గానీ అందరూ ఉన్నారు, వస్తారు. ఇంకా కూడా పోను పోను రోజులల్లా మహిళలదే పెద్దపీట వేయబోతున్నాము. ప్రతి సంక్షేమాన్ని మహిళల అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే చేసిండ్రు కేసీఆర్ గారు. మహిళా పక్షపాతి కేసీఆర్ గారు, అదేం లేదు. మహిళలు కూడా మా పార్టీలో ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కనిపించరు కదా, మేము ముగ్గురు ఇద్దరు తప్పితే ఇట్లా సత్యవతి రాథోడ్ గారు, సబిత గారు, లక్ష్మారెడ్డి, సునీత గారు ఉన్నారు. వీళ్ళు తప్పితే ఇంకెక్కువ మహిళలు కనిపించరు కదా. అందరు కనిపిస్తారు, నేను లేనా మహిళను? చాలా మంది ఉన్నారు. సాయి చంద్ర సోషల్ మీడియా నుంచి బాగా స్ప్రెడ్ అవుతారు, కానీ రాబోయే రోజులలో మహిళలకే పెద్దపీట వేయబోతుంది వచ్చి మా పార్టీ. చూద్దాం. ఓకే, మేము కూడా చూడాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, బిఆర్ఎస్ లో మీకు ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ప్రతి విషయాన్ని స్పష్టంగా క్లియర్ కట్ గా ప్రజలకు అర్థం అయ్యే విధంగా ప్రతిపక్షానికి చెంపపెట్టుగా ప్రశ్నిస్తున్నా కాబట్టేసి నాకు ఫైర్ బ్రాండ్ అనేది వచ్చింది. ఆ నేమ్ ఎవరు ఇచ్చారు మీకు? నేను పెట్టుకోలేదు. లేదా పాలిటిక్స్ లో చాలా మంది మీ వీడియోస్ చూసి మీకు బాగా అంటే కామెంట్ చేసి షబాష్ రా, నువ్వు చాలా చక్కగా మాట్లాడావు, మా బిఆర్ఎస్ కి మీలాంటి మహిళల ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని మీకు బాగా ప్రోత్సహించిన వ్యక్తి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవితక్క గారు. రౌస్ ఎవెన్యూ కోట్ల స్టిల్ ఈ 4 months బ్యాక్ వీడియోలు ఎక్కడ ఆపొద్దు, పార్టీకి అండగా ఉండాలి, అస్సలు టెన్షన్ పడొద్దు, ఏడవద్దు అని చెప్పేసి నా మీద చెయ్యేసి పార్టీ ప్రతి దానికి నీకు అండగా ఉంటది అని చెప్పిండ్రు. ప్రతి ఒక్కరు ప్రోత్సహించిండ్రు. నేను చేసే ప్రతి పనిని మా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా షేర్ చేయడం వల్లనే కదా వాళ్ళకి తెలిసింది. బీఆర్ఎస్ నుంచి ఫస్ట్ నా వీడియో చూసి కేసీఆర్ గారే కాల్ చేసి నేనున్నా బిడ్డ బాగా చేస్తున్నావు అని చెప్పిండ్రు. రామన్న గారు కూడా సోషల్ మీడియాలో నేను ప్రశ్నిస్తున్న తీరును చూసే పావని గౌడ్, అప్పటి వరకు నేను రామన్నను కలవలేదు, క్రిషాంకన్న సెరమనీ రోజు అదే పార్టీ అది వచ్చింది కదా, పదవి వచ్చింది చూడండి, అప్పుడు పావని గౌడ్ బాగున్నావా తల్లి అని రామన్న అనేసరికి నేను రామన్నకు తెలుసా అనుకున్నా. కానీ ట్విట్టర్ వేదికగా నేను చేస్తున్నా అన్ని చూసి నన్ను పిలిచిండు రామన్న అని తెలిసి నేను షాక్ అయినా. హరీష్ అన్న కూడా చాలా మంది. ఓకే, అయితే మీకు బిఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? ప్రోత్సాహం అంటే నేను ఏదో ఆశించి చేయలేదు, పైసల కోసం చేయలేదు. నేను ఢిల్లీలో జాబ్ చేసేది, పైసలే కావాలనుకుంటే జాబే కంటిన్యూ చేసేదాన్ని. పైసల కోసం రాజకీయాలకు రాలేదు, పైసలు ఆశించి బీఆర్ఎస్ పార్టీకి నేను చేస్తలేను. బీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ భవిష్యత్తు బంగారంగా ఉంటది, భావి తరాలకు మంచి ఒక తెలంగాణను అందించిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో చేస్తున్నా నేను. ఎందుకని జాబ్ మానేసి ఇలా వచ్చి బిఆర్ఎస్ కి సపోర్ట్ చేయాలని మీకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచే రాజకీయాలకు రావాలని ఉన్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల, మా డాడీ మధ్యలో చనిపోవడం వల్ల, నా పెళ్లి కాకముందు నేను రాలేకపోయినా, నా పెళ్ళైన తర్వాత 2 పిల్లలైన తర్వాత మధ్యలో కూడా వద్దాం అనుకున్నా. కానీ కొన్ని బ్రేక్స్, ఇక ఆర్థికంగా బాగా ఉన్నతమైన కుటుంబం కాదు కదా, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కదా, కొన్ని బ్రేక్స్ వచ్చినాయి, ఆగిపోయినా. తర్వాత ఢిల్లీ నుంచి వెళ్ళి జాబ్ నేను రిజైన్ చేసి పాలిటిక్స్లోకి పోతా అన్నాకనే మా ఆయన ఒప్పుకున్నారు, వచ్చేసిన చేస్తున్నా. ఢిల్లీలో ఏం జాబ్? లీగల్ డిపార్ట్మెంట్ లో చేసేది. ఇక్కడ వచ్చి లీగల్ గా ఫైట్ చేస్తున్నాను. ఓకే, నైస్. అయితే ఇప్పుడు మీరు ఒక మహిళ, ఇప్పుడు చాలా వరకు ఇక్కడనే కాదు, ఇప్పుడు 2 states లో చూసినా మహిళల మీద అత్యాచారాలు కానీ, మళ్ళీ హత్యలు కానీ, కిడ్నాప్స్ కానీ ఇలా చాలా జరుగుతున్నాయి. ఇలాంటి న్యూస్ చూసినప్పుడు మీ స్పందన ఎలా? బాధ అనిపిస్తుంది. అంటే అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా, కిడ్నాపులు జరిగినా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే 9.5 ఏళ్ల పాలనలో ఇంత అరాచకాలు లేవు కేసీఆర్ గారి పాలన. కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా పేటరేగిపోతున్నాయి. ఇంకొకటి, ఒక దళిత మహిళ మీద మొన్ననే ఈ మధ్యలో 3rd degree ప్రయోగించిండ్రు, దాని మీద కూడా నేను స్పందించడం జరిగింది. ఏ చిన్న కష్టం వచ్చినా మహిళలు ఇట్లా కష్టపడుతున్నారు, ఇట్లా బాధపడుతున్నారు అని తెలిస్తే స్పందిస్తా. నా వంతుగా నేను చేసేది చేస్తూనే ఉంటా. ఇంకొకటి, రీసెంట్లీ గురుకులాల్లో పాపం పాము కాటుకు ఒక విద్యార్థి చనిపోయిండు. గురుకులాల మీద కూడా ఎందుకు 9.5 ఏళ్ల పాలనలో ఇలాంటివి లేదు. ఈయన కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గురుకులాలలో ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, పాములు కుట్టి తేళ్లు కుట్టి ఎందుకు చచ్చిపోతున్నారు, ఎలుకలు ఎందుకు సాంబార్లలో పడుతున్నాయి అనేసి కూడా వీడియో తీసి పెట్టినాను నేను.
మ్యామ్ ఇప్పుడు మీరే అన్నారు మీ మాటల్లోనే షాద్ నగర్ 3rd డిగ్రీ మహిళల మీద అది అంటే ఆమె నిజంగా తప్పు చేసింది, ఆమె రెడ్ హ్యాండెడ్ గా పోలీస్ వాళ్ళకి ఆ బంగారం దాచిపెడుతూ దొరికిపోయింది, అంటే ఆ బంగారం ఎవరిదో ఆ వ్యక్తికే దొరికిపోయింది, అందుకని వాడు 3rd డిగ్రీ ప్రయోగించారని. అది విన్నప్పుడు మనం స్పందించడం కరెక్టేనా, ఆమె నిజంగానే అక్కడ దొంగతనం చేసిందని నిరూపణ జరిగింది కదా అని ఒక గిల్టీ ఏమైనా ఫీల్ అయ్యారు? అట్లా 3rd డిగ్రీ చేయడం తప్పు, అంటే 3rd డిగ్రీ ఆమె దొంగతనం చేసిన దాన్ని నేను అంటే దొంగతనం తప్పు పడుతున్నా. కానీ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ కొడుకున్నది చూడకుండా ఆమె చీరలు ఇప్పేసి షార్ట్ వేసి ఆమె కాళ్ళ మీద అట్లా కొట్టడము, ఎవరికి ఆ రైట్స్ లేవు. మన ఒకరిని ఇబ్బంది పెట్టే రైట్స్ మనకి ఎక్కడి చెప్పండి. 3rd డిగ్రీ చేయడం అంటే ఒక మహిళను పట్టుకొని, ఒక దళిత మహిళను, ఆమె ఏం చేయదు అనేసే కదా. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు బ్యాంకులల్లో దోపిడీలు చేసి బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి బయటికి వారిపోతే వాళ్ళని 3rd డిగ్రీలు చేసి మనం ఏమన్నా పోలీస్ స్టేషన్లో పెడుతున్నామా? ఎందుకు ఆర్థికంగా చితికిల పడ్డోళ్ళకే, ఈ దళిత బహుజనులకే ఎందుకు ఇట్లాంటి కష్టాలు? ఆమె చేయడం తప్పు దొంగతనం, కానీ 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వంలోనైనా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రాలైనా కూడా అట్లా మహిళలను వేధించడం తప్పు. అసలు మహిళల మీద 3rd డిగ్రీ ప్రయోగించొచ్చా? అది చేయొద్దు, రాంగ్. సరే మ్యామ్, ఇప్పుడు మహిళల పరిస్థితి ఏంది? ఇప్పుడు మహిళలు అనుభవిస్తున్న ఇలా మానసిక ఏమంటారు వీటిని అన్నిటిని బయటపడేయడానికి గవర్నమెంట్ ఇంకా మహిళల కోసం ఎలాంటి చట్టాలు తెస్తే బాగుంటుంది అనుకోవచ్చు? ఇంకా వాళ్ళ ఇష్టం కూడా చట్టాలు తెచ్చుకొనియండి, కానీ ఎప్పుడు ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా మహిళ పరిస్థితి వంటింటికే పరిమితం అవుతుంది ఎప్పటికైనా కూడా. ఇంకోటి మహిళలకు ప్రోత్సాహకాలు ఇంకా పెరగాలి, మహిళలకు ప్రోత్సాహకాలు పెరగాలి, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఈ దొంగ హామీలు ఇచ్చి 2500 ఇస్తాము, స్కూటీలు ఇస్తాము అని మభ్యపెట్టిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మహిళలు బాగా చదువుకోవాలి, పైకి రావాలి, ఆర్థికంగా ఎదగాలి అని కోరుకుంటున్నాను. ఓకే, ఒక మహిళగా మీ వెనక నుండి మిమ్మల్ని సపోర్ట్ చేసి ఈడ దాకా తీసుకొచ్చింది ఎవరు? నా భర్త. మీ హస్బెండ్ ఆయన లేకపోతే నేను లేను. అసలు ఆయన నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేదాన్ని కాదు, ఈ వీడియోస్ చేసేదాన్ని కాదు. అసలు నేను అనేది ఈ తెలంగాణకు తెలియకపోయేదాన్ని. ఆయన సపోర్ట్ వల్లనే, ఆయన ప్రోత్సాహం వల్లనే నేను బయటికి వస్తున్నా, వీడియోలు చేస్తున్నా. నా ప్రతి దాంట్లో, నా ప్రతి కష్టంలో, ప్రతి సుఖంలో ఆయన ఉన్నారు. మ్యామ్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీరు మీ మాటలు అన్నారు, నేను పాలిటిక్స్ లోకి రావాలని అనుకునే వచ్చానని. పాలిటిక్స్ అంటే మనం ఏదో ఒకటి ఆశిస్తేనే మనం పాలిటిక్స్ లోకి రావాలి. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు నేను ప్రజాసేవ చేయడం కోసం వచ్చాను, సో మీరు కూడా అంటారు అనుకోండి, బట్ అది ఉండదు, లోపల ఇంకేదో చెయ్యాలనుకుంటాం. సో పాలిటిక్స్ లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు? బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన, పాలిటిక్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ పార్టీ నుంచెల్లే వచ్చిన. పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే పదవో, ఎంపీ పదవో, ఓ జెడ్పీటీసో, ఎంపీటీసో, సర్పంచ్ అయితేనే పార్టీకి కృషి చేస్తా, పార్టీని పైకి తీసుకొస్తా అనే ఉద్దేశం నాకు లేదు. ఏ పదవి లేకున్నా కూడా నా పార్టీ చేసింది ఇది, ఇప్పుడు వచ్చిన అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది అని నిలదీస్తూనే ఉంటా. ఓకే, మీరు చాలా వీడియోస్ చేశారు, బాగా మీరు చేసిన వీడియోస్ లో బాగా ట్రెండ్ అయిన వీడియో ఏంటి? బాగా ట్రెండ్ అయిన వీడియో ఈ మధ్యలో ట్రెండ్ అయిందంటే ఇక్కడ మిడ్మానేరు దగ్గర అదే అధికారంలోకి వచ్చినాక గుంపు మేస్త్రి చెరువులన్నీ ఎండా పెట్టిండే అనేసి ఒకటి వీడియో ఉంది, అది బాగా వైరల్ అయింది. ఇంకొకటి ఆస్తులు సృష్టించలేదు కేసీఆర్ గారి, లక్కె బిందెలు ఉంటాయి అంటే మట్టి బిందెలే ఉన్నాయి అని వచ్చినాము అని చెప్పిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు. దానికి కౌంటర్ గా నేను చొప్పదండి దగ్గర లక్ష్మీ పంపు హౌస్ దగ్గర సబ్ స్టేషన్ దగ్గర తీసిన ఒక వీడియో. ఇవన్నీ ఆస్తులే కదా, కేసీఆర్ సృష్టించిన ఆస్తులే, అప్పులని చెప్తున్నారు, ఆస్తుల విలువలు చెప్పట్లేదు అనేసి ఒక వీడియో తీసిన, అది కూడా బాగా వైరల్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక నెగిటివ్ పెట్టినా, ఒక పాజిటివ్ పెట్టినా మనకు దారుణమైన కామెంట్స్ వస్తాయి, చాలా వల్గర్ గా కామెంట్స్ వస్తాయి. అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఒక మహిళని చూడకుండా ఇంత దరిద్రంగా కామెంట్స్ పెడుతున్నారు కదా, అలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి? ఒకప్పుడు ఫీల్ అయినా, ఇప్పుడు నవ్వుకుంటున్నా. ఇంకా వీళ్ళ బుద్ధి అంతే అనుకున్నా, అంతే ఇంకా వదిలేసిన. కొంతమంది పెట్టేటి చాలా మనసుకు అంటే హత్తుకునే విధంగా పెడతారు, మనసు గుచ్చుకునే విధంగా కూడా పెడతారు. ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో తల్లులు
అక్క చెల్లెళ్ళు వాళ్ళ భార్యలు లేనట్టుగా భూతు పురాణంతో మొదలు పెడతారు. అట్లాంటప్పుడు దేవుడే చూసుకుంటాడు అనుకుంటా. ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది. బాధపడ్డా కూడా బయటికి తెలియని. అదే మనల్ని అన్నా పర్లేదు కానీ మన ఫ్యామిలీ జోలికి కూడా వస్తారు. మా ఆయన జోలికి వస్తారు. మీ ఆయన ఇక్కడ వేసిండు అక్కడ వేసిండు అని అంటారు. మీ అమ్మ అంటారు, మీ అయ్య అంటారు, ఇంకెన్నో అంటారు. ఇక ఇవన్నీ పట్టించుకుంటుంటామంటే మనం అక్కడనే ఆగిపోతాం. అందుకే అవన్నీ నేనేం పట్టించుకోనబ్బా. మీరు చాలా వీడియోస్ చేస్తారు, అధికార పార్టీని గాని నిలదీస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది బెదిరింపు కాల్స్ కానీ చంపేస్తామన్న ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసి చాలా వచ్చినాయి. మొన్న ఈ మధ్యలోనే ఒక ఆయన కొడంగల్ నుంచి కాల్ చేసిండు. నాకు చేసి చాలా బెదిరించిండు. చాలా వల్గర్ లాంగ్వేజ్ తోటి మాట్లాడిండు. తెలంగాణ మొత్తం బట్టలు లేకుండా తిప్పుతాం నిన్ను అది ఇది అనేసి బెదిరించి చంపేస్తాము అది ఇది అని కూడా అన్నాడు. కానీ నేను కాల్ రికార్డ్ చేయలేదు. ఆ విషయం తెలిసినాక రామన్న నన్ను పిలుచుకొని నాకు కాల్ చేసి మాట్లాడిండు. అలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ మనకెందుకు పాలిటిక్స్, మనం దూరంగా ఉందాం, మళ్ళీ జాబ్ చేసుకుందాం అని డిస్కరేజ్ చేస్తుంటారు కదా, అలా ఏమైనా చేశారా? లేదా ఎప్పుడైనా ఈ బెదిరింపు కాల్స్ చూసి భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీ ఫ్యామిలీకి ఏమైనా? భయపడలే, ఎప్పుడు భయపడే సిచ్యువేషన్ కూడా రాదు. నేను అన్నిటికీ తెగించే చేస్తున్నాను. ఇంకొకటి, మా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్. మా అమ్మ కానీ, మా ఆయన కానీ, మా అత్త, మా మామ కానీ, నా పిల్లలు కూడా మమ్మీ ఇన్స్టాలో మా ఫ్రెండ్స్ ని వీడియోస్ చూసిండ్రు, నీతో సెల్ఫీ అడుగుతున్నారు అని అంటారు. ప్రౌడ్గా అనిపిస్తుంది. బాగా మాట్లాడుతున్నావు. నిన్న ఒక హిజ్రా కలిసింది, జీతరహో బేటా అనేసి, అక్క మిమ్మల్ని ఎక్కడో చూసినా అని అన్నది. అంటే ఎక్కడ అంటే ఇన్స్టాలో రీల్స్లో చూస్తా, వీడియోస్ చేస్తారు కదా మీరు, బాగా చేస్తారు, బాగా వాదిస్తున్నారు, తగ్గొద్దు అని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళింది. మా పాలతను కూడా మొన్న రీసెంట్లీ, మేడం బాపుకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి, మీరు చీకటి అయిపోతుంది తెలంగాణ అని చెప్పేసి మీ వీడియోలు అందరు చూస్తున్నారు అది అని అందరు అడుగుతారు, మేడం వాళ్ళకైనా పాలు పోస్తారు అది అనేసి. అంటే కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు ఇక బీఆర్ఎస్ నచ్చనోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే ఎందుకు నీకు అవసరం అమ్మ, చుట్టాలు చాలా మంది అని అన్నారు. మా అత్త మామకు చెప్పిండ్రు ఫోన్ చేసి, ఆమె రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని బాగా తిడుతున్నది అది అనేసి కొంతమంది మా అత్త మామకు చెప్పి నన్ను అంటే బంద్ చేపియాలని చూసిండ్రు. అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం అయిందో నాకు అర్థం కాలేదు. కానీ నేనేం మానేది లేదని అయితే చెప్పినాను. మా ఆయన అయితే ఎప్పుడు నన్ను వద్దు చెయ్యొద్దు అనే మాట అయితే ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ అంటే మానేస్తారా? అసలు మానేను. మీ హస్బెండ్ అయినా ఎదిరిచేస్తా అంతే. ఇంకా బీఆర్ఎస్ కి సపోర్ట్ అంతే. ఇంకా ఎందుకని అంతే, పిచ్చి నాకు. ఎంత పిచ్చి ఉంటే ఇట్లా వేసుకుంటారు అసలు, పిచ్చి. ఇంకా అంతే. ఇంకా ఏ భర్త కూడా ఒప్పుకోరు కదా, ఎవరైనా ఒప్పుకోరు కదా. కానీ నా భర్త నేను వేసుకుంటా అంటే టాటూ సెంటర్ ఎక్కడ ఉంది అనేసి సెట్ చేసి అంటే చెక్ చేసి మొత్తం ఆడ తీసుకుపోయి వేయించిండు. అట్లా నాకు సపోర్ట్ చేస్తాడు ఆయన. ఎందుకని కేసీఆర్ మీకు అంతా నచ్చారు? ఏం చూసారు కేసీఆర్ గారు నచ్చడానికి గల క్వాలిటీ ఏంటి ఆయనలో? ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. నాకు తండ్రి లేడు, పెళ్లి కోసం 1,00,000 రూపాయలు ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ నుంచెల్లే వచ్చిన నేను. ఒక బిడ్డకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండంటే ఎంత గొప్ప నాయకుడు అయితే ఇస్తారు. ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో రైతు పెద్ద ఆయన చనిపోతాడు, ఇంట్లో తండ్రి చనిపోతే బిడ్డల కోసం ఆలోచించి 5 లక్షల బీమా చేసిండు. ఎవరు చేస్తారు? మా నాన్న చచ్చిపోతే మేము ఆగం అయిపోయినాం తెలంగాణ రాకముందు. ఎల్ఐసి డబ్బులతోనే, ఎల్ఐసి లేకుంటే మా బతుకులు ఆగం అవుతుండే. ఇవన్నీ చూసి మానవతా దృక్పథం, మానవతా కోణం కేసీఆర్ లో ఉన్నది కాబట్టి నేను ఆయనకు ఎడిక్ట్ అయిపోయినా. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఇలాంటి ఫైర్ బ్యాండ్ మా పార్టీలో కూడా ఉండాలి, ఇట్లా కాంగ్రెస్ కానీ లేదంటే ఇట్లా బీజేపీ కానీ, అమ్మ నీకు ఎమ్మెల్యే ఇస్తాం లేదా ఎంపీ ఇస్తాం, నువ్వు మా పార్టీలో జాయిన్ అవ్వు, నీకు ఎంత డబ్బులైనా ఇస్తాం, నువ్వు అనుకుంది మేము చేసి పెడతాం అంటే జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ పార్టీ కంటే బాపు కేసీఆర్ గారి కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఎమ్మెల్యే పదవి ఎక్కువ కాదు, ఎంపీ పదవి ఎక్కువ కాదు, పైసలు కూడా ఎక్కువ కాదు నాకు. ఎందుకని? అసలు ఏముందని ఇక్కడ మీరు ఇక్కడే ఉండిపోతారు. ఇంకా అంతే ఒకటి ఉంటది అనమాట, అది పోదు ఇక ఎప్పటికీ. ఇది పోదు, ఇది ఎప్పుడు పోదు, ఇది పర్మనెంట్ అనమాట. అది కూడా పోదు, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీనే, బాపు కేసీఆర్ గారు వెంటనే. ఓకే, నెక్స్ట్ మీ నుంచి వచ్చే ఫైర్ బ్రాండ్ వీడియో ఏముండొచ్చు అని మేము ఊహించవచ్చు? రేపు సీతారామ ప్రాజెక్టుకు పోతున్నారు, కట్టింది కేసీఆర్, కట్టుకొత్తడానికి పోయేది కాంగ్రెస్ నాయకులు. ఒక్క ముచ్చట్నైతే చెప్పుండ్రి, చేసింది మొత్తం
నిర్మాణాలు మొత్తం పూర్తి చేసింది కేసీఆర్ గారు, నీళ్ళు వచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. మీరు 8 నెలలల్లా ఏ ప్రాజెక్టును మొదలు పెట్టిండ్రని, ఏం కట్టిండ్రని పోయి కట్టుకొత్తుతండ్రు. ఒత్తిత పర్లేదు, కానీ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకే మేము కట్టుకలొత్తడానికి పోతున్నామని చెప్పుండని చేయబోతున్నాం. ఇప్పుడు రూలింగ్ చేస్తున్న పార్టీకి కానీ సీరియస్గా ఏదైనా వార్నింగ్ చేయాలంటే ఏమి సార్? వార్నింగ్ అంటే మేము వార్నింగ్ ఇవ్వదలుచుకోలేదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది చిల్లర కామెంట్లు, చిల్లర పోస్టులు పెట్టిండ్రు. కానీ ఏ ఒక్కరి మీద కూడా కేసీఆర్ గారు అన్ని గణం కేసులు పెట్టలేదు, జైళ్ళకి పంపలేదు, నిర్బంధించలేదు, బెదిరియలేదు, భయపెట్టలేదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పోస్టు పెట్టాలంటే కూడా సంకోచిస్తున్నారు. ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, ఎక్కడో కేసులు పాలు చేస్తారో, ఈ నిర్బంధాలు ఎక్కువైపోయినాయి. అధికారంలోకి రాకముందు ఏమన్నారు? ప్రజాపాలన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముంచే పాలనను తీసుకొచ్చి నిర్బంధ పాలనను తెచ్చిండ్రు. అదే చెప్పదలుచుకున్నా. కేసీఆర్ గారు ఎప్పుడు మానవతా దృక్పథంతో తెలంగాణను అన్నిటికంటే, అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా చేయాలనేసి ముందు ఉంచాలనేసే పరిపాలించిండు. ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ తెలంగాణ మీద రాజకీయాలు బంద్ చేసి, బీజేపీకి 2 కేంద్ర మంత్రులు వచ్చినాయి, 2 కేంద్ర మంత్రులు అయినరు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు. మాకు 0 వచ్చింది బడ్జెట్లో, తెలంగాణకు కొంచెం బడ్జెట్ ఇవ్వండి అని వీళ్ళు అడగాలి. రేపు కాంగ్రెస్ కూడా మాకేమి ఇవ్వలేదు, మీతోటి బడే బాయ్ చోటే బాయ్ అని మా రేవంత్ రెడ్డి అతకా పథకం లాగుంటే మీరు మాకు బడ్జెట్ నుంచే లేదని ఇవ్వాలి, స్పెషల్ గ్రాంట్ చేయాలి అనేసి అడగాలని వాళ్ళని నేను కోరుతున్నా. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీకి మీకు ఉన్న సంబంధం ఎంతో చాలా వివరంగా మాకు అర్థమయ్యేలా చెప్పిన దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.